అటు పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో తాను ఎలాంటి పొరపాటు చేయలేదని ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు స్పష్టం చేశారు. కార్యకర్తలకు న్యాయం చేసేందుకే తాను పోరాటం చేశానని సమర్థించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి బురద జల్లే కుట్రలు మానుకోవాలని హితవు పలికారు. ప్రతిరోజు కూడా ప్రతి పల్లెకి వెళ్తాను, ప్రతి వార్డుకి వెళ్తాను. ప్రజలకి ఏ సమస్య ఉన్నా కానీ నేను అందుబాటులో ఉన్నాను. నేను ఒక చదువుకున్న అబ్బాయికి MBA చేశాడు. RDO గారి దగ్గర ఒక డేటా ఎంట్రీ జాబ్ అడిగాం. చదువుకున్న బిడ్డలుగా సహాయం చేసే బాధ్యత మాది. నీకు అధికార బలం, ధన బలం, మతంతో నువ్వన్నీ కూడా కొవ్వెక్కి వాళ్ళు ఓడిపోయి పక్కన కూర్చున్నావు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మద్యం మాఫియా, గుట్కా మాఫియా, క్రికెట్ బెట్టింగ్ ఇవన్నీ నడిపిన వ్యక్తి ఆయన. SP గారు ఈ క్రికెట్ బెట్టింగ్లు ఇవన్నీ ఆపాడని చెప్పి, ప్యాకెట్ ఆపాడని చెప్పి నేను వెళ్ళానని చెప్పాడు. నాకు బెట్టింగ్ల గురించి, లాటరీల గురించి, మద్యం మాఫియా గురించి నాకు తెలియదు అసలు. అరవింద్ బాబు అనేవాడు ఇక్కడే ఉంటాడు, ఇక్కడే ఎమ్మెల్యేగా ఉంటాడు. మళ్ళీ మా చంద్రబాబు నాయుడు గారు 5వ సారి ముఖ్యమంత్రి అవుతారు, గుర్తుపెట్టుకో.